నమస్కారం. ఇప్పుడు చాలామంది సన్ స్క్రీన్ లోషన్లు అప్లై చేయటం, ఏదో దాని వలన వీళ్ళకి డిసడ్వాంటేజ్ జరిగిపోతుంది అనుకోవటం అతి సామాన్యం అయిపోయింది. సన్ అనేది చూడండి, మనం ఏన్షియంట్ ఇంటెలిజెన్స్ అంటే పూర్వం రోజుల్లోనే అసలైన ఏఐ ఏన్షియంట్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే సూర్య భగవానుడు ఆఖరికి వర్షిప్లు కూడా ఆ రోజుల్లో జరిగాయి. సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, రవియే నమః, భానవే నమః, ఖగాయ నమః, అర్కాయ నమః, పూష్ణే నమః, మరీచాయ నమః, హిరణ్యగర్భాయ నమః, మిత్రాయ నమః, సవిత్రాయ నమః. ఇంత ఇంపార్టెన్స్ ఉండింది. సడన్గా టెక్నాలజీ పేరుతో, వెస్టర్నైజేషన్ పేరుతో, సన్ స్క్రీన్ ఇండస్ట్రియలైజేషన్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇప్పుడేంటి ఏం కనుక్కున్నారు, స్క్రీన్ ఇప్పుడేదో క్యాన్సర్ సన్ వలన వచ్చిందని కాదు, మనం తినే ఆయిల్స్ వలన వస్తుంది. మనం ఏ ఆయిల్ అయితే తీసుకుంటున్నామో ఈ సీడ్ సింథసైజ్డ్ చేసిన ఆయిల్స్, కాటన్ సీడ్ ఆయిల్ ఎంత డేంజరో తెలుసా? అది ఏదో యానిమల్ వేస్ట్కి, అది మామూలు వేస్ట్ ప్రోడక్ట్ అనేది పారేయలేకుండా దాని నుంచి తీసి సీడ్ ఆయిల్ మనకి ఎలా ఉండేది పూర్వం రోజుల్లో? కట్టెగానుగా, ఎద్దుగానుగా అలాగే తీసేటప్పుడు ఏ కెమికల్ రాదు. ఎప్పుడైతే దీన్ని పల్ప్ చేస్తారో, సీడ్ని పల్ప్ చేస్తారో, చేసి దాని నుంచి మనకి ఆయిల్ రావాలంటే హెక్సేన్ అనే కెమికల్ వేయాల. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ సిస్టంలో అది తీయాలి అంటే ఎన్ని చెత్త పదార్థాలు మీకు లోపలికి వెళ్తున్నాయో తెలియదు. రిఫైన్డ్ ఆయిల్ అంటారు. ఊర్లో రిఫైన్డ్ ఆయిల్, అన్ని రిఫైన్డ్ ఆయిల్లో ఉండేది ఏంటి? మీకు ఏదైతే చెడు జరుగుతుందో omega-6 ఫ్యాటీ యాసిడ్. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ వలన చాలా నెగిటివ్ ఉంటుంది. omega-3 అనేది ఎంత మంచిదో omega-6 ఫ్యాటీ యాసిడ్ అంత నెగిటివ్ జరుగుతుంది. మనకి జరిగే క్యాన్సర్లకి ముఖ్య కారణం వాటి నుంచి వస్తుంది, కానీ మీరు ఎక్స్పోజ్ అయిన సన్లైట్ వలన కాదు. యానిమల్స్ చూడండి, ఒక ఆవు కానీ, ఒక కుక్క కానీ, ఒక ఎలాంటి బల్లులు కానీ ఇలాంటివన్నీ సన్లో కూర్చుంటాయి. మీరు సన్లైట్లో కూర్చుంటే మీకు ఎలా లైవ్లీగా ఉంటుంది, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది. మీకు వచ్చే డి విటమిన్, ఆ డి విటమిన్ అంతా పెరుగుతుందా లేదా? ఇప్పుడు అందరూ డి విటమిన్ షార్ట్. ఎందుకని? ఇంట్లోనే కూర్చుంటారు, ఇంట్లోనే చదువుతున్నారు, ఇంట్లోనే ఆఫీసుల్లో కూడా అంత న్యాచురల్ ఎక్కడైనా ఉందా? ఆర్టిఫిషియల్ ఎల్ఈడి లైట్లు. ఏం జరుగుతుంది? యు ఆర్ మెస్సింగ్ అప్ విత్ యువర్ ఓన్ బాడీ. మనకి చాలా వరకు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ వాటి వలన. రోజు కనీసం ఎక్స్పోజర్ టు సన్ మినిమం ½ an hour చేయండి. ఎర్లీ మార్నింగ్ మీరు యూవీ రేస్ ఎఫెక్ట్ అవుతాయంటే ఎర్లీ మార్నింగ్. యాక్చువల్గా మీకు బోన్ స్ట్రెంగ్త్ ఎప్పుడు తగ్గుతుంది? ఎవరైతే సన్లైట్లోకి వెళ్ళారో వాళ్ళకే. ఈక్వేటర్ దగ్గర ఉండే వాళ్ళందరికీ ఆ బోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఆఫ్రికన్స్ వాళ్ళంతా. సో మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు జడవాల్సింది ఈ సింథటిక్ ఆయిల్స్, లేకపోతే సన్ స్క్రీన్. ఏంటి సన్ స్క్రీన్?
ఈ సన్ స్క్రీన్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ మీరు ఏం చేస్తున్నారు, దేన్ని స్క్రీన్ చేస్తున్నారు, హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్కిన్. ఇవన్నీ కూడా కొద్దిగా మార్పులు చేసుకొని మీకు అసలు ఎంత హెల్దీగా ఉండాలంటే అంత సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి ఎర్లీ మార్నింగ్. కాల్షియంలు షార్టు, డి విటమిన్ షార్టు, B12 షార్టు, మరి ఏ మేకలను చూడండి అవన్నీ B12 ఎక్కడి నుంచి తయారవుతుంది, అదంతా మనం అది తినేస్తే మనకి పెరిగిపోతుందని అనుకోవటం తప్పు. అలాగని ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ని కన్జ్యూమ్ చేయండి. ఆయిల్స్ వద్దంటే మళ్ళీ ఆయిల్ని మానేయటం, ఘీ, బటర్, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి పెంచుకొని మీరు ఒకవేళ ఏమైనా ఆయిల్స్, నువ్వుల నూనె తీసుకోవాలి. కట్టెగానుగా మీరు హెక్సేన్తో తీసిన ఏ కెమికల్ మీ దాంట్లో ఆ పదార్థాలు మారిపోతాయి. దాన్ని మళ్ళీ వీళ్ళు సింథటిక్ కెమికల్స్ ఎన్నో వేసి ఆ డీకలరింగ్ అవన్నీ, ఆ డిస్కలరింగ్ అవన్నీ చేయాల్సి వస్తుంది. వాటి వలన మీకు ఎంత హాని జరుగుతుందో చూడండి. సో సాధ్యమైనంత వరకు ఈ మార్పులు చేసుకొని సన్లైట్లకి ఎక్స్పోజ్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.